హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు కదా? మేము కూడా అందరం బాగున్నామండి. సో ఫస్ట్ శారీస్ చూపించే ముందు నా మనసులో మాట ఒక్కసారి మీతో. ఎందుకంటే బంధువులైనా ఫ్రెండ్స్ అయినా ఫస్ట్ మీరే. ఇది హార్ట్ఫుల్గా చెప్తున్నాను, ఇప్పుడే కాదు ఎప్పుడూ ఇదే చెప్తాను. ఎందుకంటే ఒక వ్యక్తి చేసే పని మెచ్చుకోవడం అనేది చిన్న విషయం కాదు. మీరు అందరూ మెచ్చుకోబట్టి ఈరోజు నేను నలుగురికి తెలిసాను కదా! లేకపోతే నేను మా సైనిక్‌పూర్‌లో, మా బొటిక్‌లోనే ఉండేదాన్ని. కానీ ఇంతమంది అప్రిషియేట్ చేశారు కాబట్టే ఆల్ ఓవర్ వరల్డ్ అంతా కూడా ఈరోజు యూఎస్ కానివ్వండి, ఎక్కడెక్కడి నుంచో కాల్స్ వస్తాయి. సో మీరందరూ మెచ్చుకోబట్టే కదా ఇంత పేరొచ్చింది. సో ఇదైతే నేను ఎప్పుడు అందరికి ఇంట్లో కూడా చెప్తుంటాను. కాబట్టి బంధువులైనా, ఫ్రెండ్స్ అయినా మీరే నాకు. ఇది హార్ట్‌ఫుల్‌గా చెప్తున్నా కాబట్టి మీకు మళ్ళీ మళ్ళీ బోర్ కొట్టించను. అసలు విషయంకి వస్తా. ఏంటంటే రీసెంట్‌గా టీవీ పెట్టామనుకోండి న్యూస్‌లో, ఎక్కువగా మనకు వచ్చిన అక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆక్సిజన్ అందలేదు, ఆక్సిజన్ లేదు, చనిపోయారు. ఇవన్నీ వింటుంటే అసలు టీవీ పెట్టాలంటే భయమేస్తుంది. అంత ఘోరంగా కొన్ని కొన్ని చాలా అసలు చూస్తే ఒక్కొక్కసారి ఇంకా నార్మల్‌గా నేను భోంచేస్తూ న్యూస్ చూస్తాను ఇంటికెళ్ళాక. కానీ అసలు భోంచేసేటప్పుడు న్యూస్ చూడడం మానేశాను. ఎందుకంటే మనకు చేతనైంది ఏదో ఒకటి చేయగలిగితే సరే, చేయలేనప్పుడు అవి చూస్తూ బాధపడలేక చాలా బాధ అనిపించేది. ఒక్కో రోజైతే అసలు నైట్ చాలా లేట్ నైట్ వరకు అలా ఆలోచిస్తూ ఉండిపోయేదాన్ని. ఎందుకంటే మనకి దగ్గరోళ్ళు కూడా ఉన్నట్టుండి మాయమైపోయినట్టు వెళ్ళిపోతున్నారు. సో చాలా చాలా బాధేస్తుందండి. సో దీంట్లో నుంచి ఒక ఆలోచించంగా ఒక మంచి ఐడియా వచ్చింది. జస్ట్ మనకి ఎవరైతే హాస్పిటల్ దగ్గర ఆక్సిజన్ అందక బయట వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఏదన్నా మనం కొంచెం హెల్ప్ చేస్తే బాగుంటుంది అనిపించింది. ఒక మినీ బస్ అరేంజ్ చేసి దాంట్లో మనకి ఆక్సిజన్ వాళ్ళకి అందించగలిగితే ఒక ఇద్దరు పేషెంట్ల వరకు మినీ బస్లో బెడ్స్ అరేంజ్ చేయవచ్చు. సో 2 బెడ్లు అరేంజ్ చేసి ఆక్సిజన్ అందని వాళ్ళకి అక్కడ ఆక్సిజన్ ఇచ్చి, ఆ తర్వాత హాస్పిటల్ వాళ్ళు లోపలికి తీసుకెళ్ళిపోతే కొంచెం వాళ్ళ కాసేపు మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతాం కదా! ఇది చేస్తే బాగుండు అనిపించింది. సో వెంటనే నేను మా హస్బెండ్‌కి, మా అబ్బాయికి చెప్పాను. వాళ్ళు కూడా చాలా బాగుంది ఐడియా, ట్రై చేద్దాము అని అన్నారు. సో మా అబ్బాయి అయితే 1 వీక్ నుంచి అదే వర్క్‌లో ఉన్నాడు. ఎందుకంటే అది ఒక డిఫికల్ట్ ప్రాసెస్ కదండీ! సో హెల్త్‌కి సంబంధించింది కాబట్టి ఎక్కడ కూడా మనం మిస్టేక్ చేయకూడదు. అందుకని ఒక 1 వీక్ నుంచి తను అదే వర్క్‌లో తిరుగుతున్నాడు. సో చాలా బాగా నాకు ఇంట్లో కోఆపరేట్ చేస్తారు కాబట్టి నేను అడగంగానే వాళ్ళు ఒప్పుకున్నారు. సో ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలీదు. ఒక ప్రయత్నం అయితే చేద్దాం అనిపించింది. సో ఇంకొక 1 ఆర్ 2 డేస్‌లో మోస్ట్‌లీ కరెక్ట్‌గా అవుతుందని నేను అనుకుంటున్నాను. అయితే మాత్రం ఫస్ట్ ఒక్క బస్సు అరేంజ్ చేసి కొంతమందికి మన వల్ల చేతనైన సహాయం చేద్దాం అనుకుంటున్నాను. తర్వాత ఇది గాని సక్సెస్ అయితే చాలా బావుంటే ఇంకా ఎక్కువ దగ్గరలో అంటే ఒక హాస్పిటల్ అని కాకుండా ఏదైనా వేరే ప్లేసెస్ కానీ, ఆ తర్వాత ఇంకా బావుంటే విలేజెస్‌లో కూడా మాక్సిమం విలేజెస్‌లో వచ్చేసరికి మీ హెల్ప్ కావాలి. ఏ విలేజ్‌లో ఉన్నవాళ్ళు ఆ విలేజ్‌లో మాకు హెల్ప్ చేయాలి. ఎలా అంటే అక్కడ ఆ బస్ దగ్గర కాస్త ఉండి మెయింటైన్ చేసేవాళ్ళు ఒక్కరన్నా కావాలి మాకు హెల్ప్. ఓకే అండి. ఇక్కడి వరకైతే మేము ఇక్కడ అరేంజ్ చేయగలం గానీ, బయట విలేజెస్‌లో చేయలేము కాబట్టి, ఒకవేళ ఏ విలేజ్ కన్నా ఇబ్బంది ఉందంటే కూడా మాకు కామెంట్ పెట్టండి. నేను చూస్తాను. మాకు ఇది గాని ఈ ఫస్ట్‌ది ఇది సక్సెస్ అయితే ఆ విలేజ్‌కి కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాం. సో ఇదంతా వేరే ఎవ్వరి మనీ కాదండి. ఇది మా మనీతో మేము చేస్తున్నాం. ఎందుకంటే మనకి దేవుడి దయ వల్ల ఎక్కువ ఆశలు లేవు. ఉన్న వరకు బాగున్నాం చాలు. సో మనది స్టోర్ ఉంది ఓన్‌గానే, హౌస్ ఉంది. ఇంకేం కావాలి? ఈ 2 ఉన్నాయి చాలు. సో బాబు కూడా ఎక్కువ పరిగెత్తి ఏదో సంపాదించాలి ఇలాంటివి ఏమీ లేనివాడు కాబట్టి మాకు ఈ ఐడియా రాగానే బాబు ముందు నేను చేస్తానని వెళ్ళిపోయాడు. సో తను అదే వర్క్‌లో తిరుగుతున్నాడు ఇప్పుడు. కాబట్టి ఇది సక్సెస్ అవ్వాలని నేను దేవుడిని కోరుకుంటున్నాను. మీరు కూడా ప్రార్థించండి. ఇది గాని బాగా అయితే కొంతమందినన్నా మనం కనీసం ఒక నలుగురిని సేవ్ చేయగలిగామనుకోండి లైఫ్‌లో, ఇంకా అంతకంటే ఏం కావాలి? మనం వెళ్ళిపోయేటప్పుడు మనశ్శాంతిగా వెళ్ళొచ్చు కదా!
సో జీవితంలో ఒక తృప్తి అనేది ఉండాలి, ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలని మాకు చాలా కోరిక. సో మనీతో రాదండి, ఎంత మనీ సంపాదించినా రాదు. ఇలాంటి కొన్ని విషయాల్లో మనం ముందుకెళ్తే బాగుంటుందని, ఇంకా కొంతమందికి నా వల్ల ఒక ఇన్స్పిరేషన్ అనేది ఉంటే కూడా ఇంకా హ్యాపీ. సో నాకు చేతనైనంత వరకు నేను ఇవి ఎక్కువ చేయడానికి ట్రై చేస్తాను. ఇది ఫస్ట్ ప్రయత్నం కాబట్టి భగవంతుడిని అందుకే కోరుకుంటున్నాను మళ్ళీ మళ్ళీ. సో ఫ్రెండ్స్, ఇంకా ఈ విషయం కంప్లీట్గా సక్సెస్ అయిన తర్వాత మీతో మళ్ళీ మాట్లాడతాను. ఇంకా శారీస్ చూపిస్తాను, శారీస్ చూసేద్దాం. మంచి పీచ్ కలర్ అండి, పీచ్ అండ్ మెరూన్ కలర్లో ఫ్యాబ్రిక్ డై చేయించాము. ఆల్ ఓవర్గా హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్, బ్లాక్ అండ్ మెరూన్ కాంబినేషన్లో ఆల్ ఓవర్గా 2 ఇంచెస్లో ఒక్కొక్క బుట్టి ఉంటుంది. ఆల్ ఓవర్ బుట్టి చాలు. 2 సైడ్స్ బార్డర్ సింపుల్గా చిన్న బార్డర్ అండి, జస్ట్ 2 ఇంచెస్లో 2 సైడ్స్ బార్డర్ ఉంటుంది. శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్గా సో చాలా చాలా బాగుంటుంది. రెగ్యులర్ యూస్కి, ఆఫీస్కి కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, చాలా మంచి ఫ్యాబ్రిక్ కాబట్టి రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు మీరు. డార్క్ మెరూన్ కలర్ పళ్ళు, హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్ కాబట్టి డిఫరెంట్గా ఇలా ఒక్కొక్క డిజైన్లో ఒక్కొక్క పళ్ళు రెడీ అవుతుంటాయి. సో నేనైతే ఎక్కువగా యూనిట్లో స్పెండ్ చేస్తాను. మీకు మంచి మంచి శారీస్ ఎప్పుడు రెడీ చేయిస్తూనే ఉంటారు. సింగిల్గా శారీ బాగుంది కదా, చాలా చాలా బాగుందండి. మంచి ప్లెజెంట్ కలర్ కాంబినేషన్. బ్లౌజ్ మెరూన్లో బ్లౌజ్. ఈ శారీ కాస్ట్ 1600. చాలా బాగుంది కదా, మ్యారీగోల్డ్ అండి, ఆరెంజ్, లైట్ ఆరెంజ్ అండ్ డార్క్ మెరూన్ కాంబినేషన్ శారీ. ఎవరికైనా సూట్ అయ్యేటట్టుగా బార్డర్ ఉంది. కింద సైడ్ బార్డర్ మనకి చూసారా 7 to 8 ఇంచెస్ కింద సైడ్ బార్డర్ ఉంటుంది. పైన సైడ్ వచ్చేసరికి 4 to 5 ఇంచెస్లో ఉంటుంది. ఆల్ ఓవర్గా బుటీస్. చాలా చాలా బాగుంది. సింపుల్గా శారీ బ్లాక్ అండ్ మెరూన్ కలర్లో ఆల్ ఓవర్ బుటీస్ ఉన్నాయి. ఈచ్ బుటీ 2 ఇంచెస్లో ఉంటుందండి. రిచ్ పళ్ళు. సో ఇంతకుముందు చూసినట్టే మనం ఈ పళ్ళు కూడా చాలా రిచ్గా హెవీగా మనకి పళ్ళు కనిపిస్తుంది. ఎందుకంటే శారీ లైట్గా ఉంది కాబట్టి ప్రింట్, పళ్ళు హెవీ. సింగిల్గా చాలామంది అడుగుతుంటారు కదా సింగిల్గా వేసుకోండి అని, వాళ్ళ కోసం మళ్ళీ ఇంకొకసారి. చాలా బాగుంది ఈ కాంబినేషన్ కూడా. ఏదైతే ఇక్కడ బంచెస్ వచ్చాయో కింద బార్డర్లో సేమ్ డిజైన్తో మనకి ఆల్ ఓవర్గా సింపుల్ ప్రింట్, చిన్న చిన్న ఫ్లవర్స్ అన్నమాట. ఈ శారీ కాస్ట్ 1600. శాండిల్వుడ్ కలర్ అండి. సో శాండిల్వుడ్లో కూడా మనకి చాలా చాలా బాగుంది. చీకు కలర్ మిక్స్ అయినట్టుగా కింద వచ్చేసరికి చాక్లెట్ కలర్ బార్డర్. సో 1 సైడ్ బార్డర్ శారీ ఇది. కింద మాత్రం మనకి 12 ఇంచెస్ వరకు ఈ చాక్లెట్ కలర్ ఉంటుంది. ఆల్రెడీ ఇది ఒకసారి నేను ఆర్గండీలో చేపించాను. సో ఆర్గండీలో ఉన్నప్పుడు చాలామంది మేము ఆర్గండీ వేసుకోలేము, మల్మల్ చేయండి అని అడిగారు. వాళ్ళ కోసం మళ్ళీ ఇంకోసారి బాగుంది కదా, కంప్లీట్గా మనకి చాలా డిఫరెంట్గా. ఇలాగే ఎప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్ చేస్తూ ఉంటాను. సో మీరు ఇచ్చే రిజల్ట్ బట్టి ఇంకా ఎనర్జీ వచ్చింది. కానీ కరోనా వల్ల ఈ 1 year నుంచి చాలా బ్రేక్స్ అన్నమాట. 1 సైడ్ డిజైన్ బాగుంది కదా. సో రెగ్యులర్ యూస్కి ఒక యూనిక్గా శారీ ఉంది. బ్లౌజ్ చాలా బాగా. సో 1 సైడే మనకి బార్డర్ అనేది ఉంది కాబట్టి పైన బ్లౌజ్ కూడా ఇలా ఫుల్గా ఉంటే చాలా బాగుంటుంది. ఈ శారీ కాస్ట్ 1600. లంగావణి టైప్లో శారీ అండి. ఎల్లో అండ్ మంచి రోజ్ పింక్తో ఉంది ఈ శారీ. ఇంతకుముందు కూడా ఈ శారీ చాలాసార్లు చూపించాము. సో ఎప్పుడు పెట్టినా మనకి వెంటనే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుందని ఈ మధ్య కామెంట్లో మళ్ళీ అడిగారు, ఎల్లో అండ్ పింక్ శారీ అండి అని నంబర్ పెట్టారు. సో వాళ్ళ కోసం మళ్ళీ ఇంకొకసారి. ఇది మన ప్రోడక్ట్ కాబట్టి మన యూనిట్లో చేస్తాం కాబట్టి ఈజీగా 10 to 15 డేస్లో మళ్ళీ అప్లోడ్ చేస్తూనే ఉంటారండి. ఇది షోల్డర్ అంతా ఎల్లో ఉంది కదా, ఇప్పుడు మనం చూసేది పళ్ళు, పింక్ పళ్ళు. సో మంచి కలంకారీ డిజైన్తో పళ్ళు.
ఇలా ఉంటుంది. ఓకే, కింద ఫ్రిల్స్లో వచ్చేసరికి ఇలా చాలా బాగుంటుంది. చాలా మంచి కాంబినేషన్. ట్రై చేయండి కొత్తగా ఎవరన్నా చూస్తే మాత్రం. ఎందుకంటే ఇది మన ప్రొడక్షన్ కాబట్టి ఎప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ అనేది ఉండదు. బ్లౌజ్, ఈ శారీ కాస్ట్ 1600. డార్క్ ఆఫ్ వైట్ అండ్ మంచి బ్లూ అండి, నేవీ బ్లూ కాంబినేషన్ శారీ. మనకి కింద సైడ్ వచ్చేసరికి 10 ఇంచెస్ వరకు బార్డర్ ఉంటుంది, పైన సైడ్ వచ్చి 4 ఇంచెస్లో బార్డర్ ఉంటుంది. శారీ అంతా కూడా ఆల్ ఓవర్గా బంచెస్, హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్తో బంచెస్ ఉంటాయి. బ్లాక్ అండ్ బ్లూ కాంబినేషన్లో ఈ శారీ ఉందండి. చాలా బాగుంది కదా, సింపుల్గా. పళ్ళు, రిచ్ పళ్ళు. ఎక్కువగా మనకి ఈ లైట్ కలర్స్ అనేవి చాలా వరకు రెగ్యులర్ యూస్కి ప్లెజెంట్గా చాలా బాగుంటాయి కదా. బార్డర్లో ఏదైతే డిజైన్ ఉందో సేమ్ డిజైన్ బ్లౌజ్, స్లీవ్స్ కూడా ఇలా ఉంటుంది. బాగుంది కదా. ఈ శారీ కాస్ట్ 1600. డిఫరెంట్గా డిజైన్ చేసాము ఈ శారీని. ఒకవేళ మీరు కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా నిదానంగా వినాలి. ఎందుకంటే చాలామంది లాస్ట్ టైం చేసినప్పుడు తీసుకున్నారు, కానీ బై మిస్టేక్ మాకు డైయింగ్ సరిగ్గా రాలేదండి అని కంప్లైంట్ పెట్టారు. వాళ్ళ కోసం నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు కింద సైడ్ చూసారు కదా, ఇది వచ్చేసరికి మనకి స్టార్టింగ్ ఫ్రిల్స్ దగ్గర నుంచి ఒక 2.5 మీటర్ వరకు మాత్రమే ఈ బార్డర్ ఉంటుంది కింద ఫ్రిల్స్లో. సో సేమ్ టైం ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి వస్తుంది. పైన వచ్చేసరికి షోల్డర్ మీద ఇలా. సో డిఫరెంట్గా శారీ ఇది. మంచి మస్టర్డ్ అండ్ రస్ట్ కలర్ కాంబినేషన్ శారీ. కొంచెం డిజైనర్ లుక్ ఉంటుంది. సేమ్ టైం చూడండి, కింద సైడ్ మనకి బార్డర్ లేదు. పళ్ళు, ఒక డిఫరెంట్ శారీ. ట్రై చేయండి, యూనిక్గా ఉంటుంది, బాగుంటుంది. సో ఇక్కడ మాత్రం మనకి ఇలా వస్తుందండి పైన. కింద సైడ్ వచ్చేసరికి ఇక్కడ ఏముండదు, కానీ మళ్ళీ ఫ్రిల్స్లోకి వచ్చేసరికి కింద బార్డర్ ఉంటుంది. ఒక డిఫరెంట్గా ట్రై చేశాను, నాకైతే చాలా నచ్చింది. నేను వేసుకుంటున్నాను. వేసుకున్నప్పుడల్లా ఎవరైనా చూసారంటే వాళ్ళు మాత్రం తీసుకుంటున్నారు. సో మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. బ్లౌజ్ సింపుల్గా. శారీ కాస్ట్ 1600. వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్ శారీ అండి. చాలా చాలా బాగుంది. లాస్ట్ టైం చేసినప్పుడు చాలామంది మళ్ళీ కూడా అడిగారు అనమాట. సో మంచి హై డిస్కస్ డిజైన్. కింద మనకి 15 ఇంచెస్ వరకు ఈ డిజైన్ ఉంటుంది. ఆల్ ఓవర్గా మనకి హై డిస్కస్ ఉంటాయి. మళ్ళీ పైన వచ్చేసరికి హై డిస్కస్ క్రీపర్ 4 ఇంచెస్ వరకు. చాలా చాలా ప్లెజెంట్ శారీ అండి, నాకైతే చాలా ఇష్టం. ఎందుకంటే వైట్ అండ్ ఎల్లో అనగానే ఒక డిఫరెంట్ లుక్ ఉంటుంది. చాలా చాలా పాజిటివ్గా కనిపిస్తుంది ఈ శారీ మాత్రం. కాంబినేషన్ కదా, ఎల్లో అండ్ వైట్. సో దీనికి బ్లాక్ కలిస్తే కూడా ఇంకా చాలా బాగుంటుంది, కానీ అన్నీ బ్లాక్ అంటే మళ్ళీ కష్టం కదా. పళ్ళు, హై డిస్కస్ బుటీస్. నాకు నచ్చిన డిజైన్స్, మీరు మళ్ళీ మళ్ళీ అడిగే డిజైన్స్ ఈరోజు అన్నీ కూడా రిపీట్ అవుతున్నాయి. ట్రై చేయండి అన్ని శారీస్ కూడా హ్యాపీగా ఇంట్లో సమ్మర్లో. ఎంత బాగుంది, చాలా బాగుంది కదా. సో ఇలాంటివి మనకి మార్కెట్లో దొరకవు కాబట్టి ట్రై చేయాలి. బ్లౌజ్ ఏదైతే శారీలో మిడిల్లో ఉందో హై డిస్కస్ డిజైన్, సేమ్ డిజైన్ బ్లౌజ్. శారీ కాస్ట్ 1600. మంచి ఎల్లో అండి, లెమన్ ఎల్లో. మల్టీగా మనకి పాండ్స్ ఫ్లవర్స్, బర్గండీ, ఆరెంజ్, బ్రౌన్, చాలా బాగుంది. సో సమ్ కిడ్స్ డిజైన్ లాగా కనిపిస్తుంది. సింపుల్గా వితౌట్ బార్డర్తో శారీ ఇది. చిన్న పైపింగ్ ఉంటుంది, బ్లాక్ పైపింగ్ 1/2 ఇంచ్లో. అండ్ పళ్ళు వచ్చేసరికి చీకు కలర్ పళ్ళు, హెవీ పళ్ళు. చూసారా, చాలా బాగుంది కదా. సో ఈ డిజైన్ అయితే నేను చాలా చాలా టైం పట్టింది నాకు ఈ డిజైన్ కాంబినేషన్ చేయడానికి. ఎందుకంటే 3 టైమ్స్ ఈ బ్లాక్స్ చేయించాను, సెట్ అవ్వలేదు అసలు. లాస్ట్కి ఫైనల్లీ 3rd టైం సెట్ అయింది. సో ఈ ఫ్యాబ్రిక్ చెప్పలేదు మీకు. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి కాటన్లోనే జకార్డ్ ఫ్యాబ్రిక్ అండి.
ప్యూర్ ఫ్యాబ్రిక్. ఇది కూడా చాలా చాలా బాగుంటుంది. నార్మల్గా మల్మల్ తీసుకున్న వాళ్ళందరూ ఈ శారీ కూడా ట్రై చేయండి, బాగుంటుంది. బ్లౌజ్, పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి చీకు కలర్ మ్యాచింగ్, బాగుంది కదా. ఈ శారీ కాస్ట్ 1600. ఈ శారీ కూడా కాటన్ జకార్డ్ శారీ అండి. సో ఈ శారీకి కింద సైడ్ బార్డర్ చూసారా, 15 ఇంచెస్లో బ్లాక్ అండ్ రెడ్ అండ్ ఆఫ్ వైట్ కాంబినేషన్లో మొత్తం లోటస్ క్రీపర్ ఆల్ ఓవర్గా బార్డర్లో. శారీ మొత్తం మాత్రం మనకి బ్లాక్లో లీఫ్ డిజైన్, చాలా చాలా బాగుంది. వన్ సైడ్ బార్డర్ శారీ. సో ఎవరైనా వేసుకోవచ్చు. అందులోనూ కొంచెం షార్ట్గా ఉన్నారనుకోండి, ఈ శారీకి పైన అస్సలు బార్డర్ లేదు కాబట్టి పెద్ద బార్డర్ వేసుకోవాలని ఉండి శారీ తీసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ శారీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బ్లాక్లో పళ్ళు, రిచ్ పళ్ళు సింగిల్గా, నాకైతే చాలా నచ్చింది. ఒక ప్యూర్ సిల్క్ వేసుకున్నంత రిచ్నెస్ ఉంది ఈ శారీలో, బాగుంది కదా చాలా. బ్లౌజ్, ఈ శారీ కాస్ట్ 1600. ఈరోజు ఎపిసోడ్లో ఎక్కువ ఎల్లోలు వస్తున్నాయి కదా, సో నాకైతే చాలా నచ్చాయి, అందుకే నేను ఎల్లో ఎక్కువ చేపించాను. ఎవరికైతే ఎల్లోస్ లేవో వాళ్ళు తీసుకోండి, ట్రై చేయండి, చాలా బాగుంటాయి సమ్మర్లో. ఈ శారీ వచ్చేసరికి మంచి డిజిటల్ ప్రింట్ అండి, కంప్లీట్గా వితౌట్ బార్డర్తో ఈ శారీ చేయించాను. నాకైతే చాలా నచ్చింది. సో లాస్ట్ టైం నేను ఈ శారీని ఆర్గంజా శారీ, ప్యూర్ ఆర్గంజా శారీలో చూసి నాకు ఆ డిజైన్ నచ్చింది. అప్పుడు ఈ డిజైన్ ఇలా చేస్తే బాగుంటుంది కదా, మనకి రెగ్యులర్ కడతారు అనేసి మీకోసం మంచి జకార్డ్ కాటన్ శారీ మీద ఈ డిజైన్ చేయించాను. చీకు పళ్ళు. సో చాలా బాగుంది శారీ. కొంచెం ఏజ్ చిన్నగా ఉన్న వాళ్ళకి ఈ శారీ చాలా బాగా సూట్ అవుతుంది. మంచి సీ గ్రీన్ అండ్ బ్రౌన్ కాంబినేషన్, ఒక డ్రై ఫ్లవర్స్ లుక్ వస్తుందండి శారీలో, బాగుంటుంది. ట్రై చేయండి. వితౌట్ బార్డర్తో ఉంది కాబట్టి మ్యాక్సిమం చిన్నవాళ్ళు ట్రై చేయండి, బాగుంటుంది. ఈ జకార్డ్ ఫ్యాబ్రిక్ కూడా మీకు ఒకసారి అలవాటు అయిందంటే ఇక మళ్ళీ మళ్ళీ అడుగుతారు, అంత బాగుంటుంది. బాగుంది కదా శారీ. చీకు కలర్ పళ్ళు ఉంది కదా, సేమ్ చీకు కలర్లో బ్లౌజ్. ఈ శారీ కాస్ట్ 1600. సో ఇప్పటిదాకా మనం చీకు కలర్ పళ్ళు చూసాము, ఇప్పుడు చీకు కలర్లోనే శారీ. సో ఇవన్నీ నేను ఓన్గా డై చేపిస్తాను కాబట్టి మంచి కలర్ కాంబినేషన్స్ ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఈ శారీ కూడా వితౌట్ బార్డర్తో మనకి ఈ శారీ ఉంటుంది. పెద్ద బంచెస్ చూసారా, చిన్న చిన్న ఫ్లవర్స్తో మనకి సీ గ్రీన్ అండ్ లెమన్ ఎల్లో కాంబినేషన్లో ఈ బంచెస్. ఇవి కూడా నేను ప్యూర్ ఆర్గాన్జా మీద ఒకసారి చేయించాను డిజిటల్ ప్రింట్. ఆ తర్వాత నాకు చాలా నచ్చింది. సరే ఎక్కువగా మనకి మల్మల్ కానీ కాటన్ శారీస్ కానీ మన ఫ్రెండ్స్ అందరూ ఎక్కువ కట్టుకుంటారు కాబట్టి వాళ్ళందరి కోసం చేయించాలనిపించింది. ఇవన్నీ ఇప్పుడు కాటన్ జకార్డ్ శారీ మీద చేయించాను. పళ్ళు కూడా ఎల్లోలో చాలా రిచ్గా ఉంది కదా, ఈ డిజైన్ చాలా బాగుంది. అన్నీ మంచి డిజైన్స్ అండి. సో మీకు చూపించే అన్నీ కూడా నేను ఒక్కొక్కసారి 10-15 శారీస్ కలర్ కాంబినేషన్లు వేయించి వాటిల్లో చాలా బాగా నచ్చింది మీకు చూపిస్తున్నాను. బాగుంది కదా, మనం ఎప్పుడు వేసుకోవాలి కలర్ కాంబినేషన్స్. సో మంచి ఎల్లో బ్లౌజ్. ఈ శారీ కాస్ట్ 1600. మంచి మ్యాంగో ఎల్లో శారీ అండి, కాటన్ జకార్డ్ శారీ. 2 సైడ్స్ 1/2 ఇంచ్లో జస్ట్ పైపింగ్ ఉంటుంది. ఆల్ ఓవర్గా మంచి లేపాక్షి పీకాక్స్ చాలా బాగున్నాయి. మెహందీ గ్రీన్ అండ్ రస్ట్ కలర్ కాంబినేషన్లో ఆల్ ఓవర్గా పీకాక్స్ చేయించాను. సో ఎక్కువగా మనకి ఫ్యాన్సీగా కాటన్ శారీస్ ఉండాలని ట్రై చేస్తూ వాటిల్లో ఇది ఒక మంచి డిజైన్. సో ఇంతకుముందు కూడా దీంట్లో డిఫరెంట్ కలర్ కాంబినేషన్ చూపించాను. ఇది కూడా చాలా చాలా బాగుంది. చూసారా, డార్క్ పర్పుల్ కలర్లో పళ్ళు, రిచ్ పళ్ళు, 1 మీటర్ వరకు హ్యాండ్ లాక్ పళ్ళు. నాకైతే ఇలాగే యూనిక్గా ఉండాలి శారీస్. సో కాటన్ శారీ వేసుకోండి, ఇంకేదైనా కానివ్వండి, కాస్ట్ కాదు ముఖ్యం, ఫ్యాబ్రిక్ బాగుండాలి, డిజైన్ బాగుండాలి కదా, చాలా బాగుంది. సో ఎంత యూనిక్గా ఉంటుంది ఇలాంటి శారీస్ వేసుకుంటే. పళ్ళుకి మ్యాచింగ్గా డార్క్
మనకి జామునీ కలర్ అని పర్పుల్ జామునీ రెండు డార్క్ కలర్ అనమాట, వైలెట్. చాలా చాలా బాగుంది. ఈ శారీ కాస్ట్ 1600. చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయి శారీస్ అనేది కామెంట్ పెట్టండి. సో ఫస్ట్ నేను మాట్లాడాను కదా, దాంట్లో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా క్షమించండి. తర్వాత దాంట్లో ఇంకేమన్నా ఐడియాస్ ఉన్నా, మీ వంతు ఏమన్నా దాంట్లో, అంటే ఇప్పుడు సపోజ్ మీరు హెల్త్ డిపార్ట్మెంట్లో ఉండి అలాగా ఏదన్నా హెల్ప్ చేయగలిగినా ఏదన్నా ఉంటే మాకు కింద సజెషన్లో అంటే కామెంట్స్లో పెట్టండి. నేను చూసి మీ నెంబర్ కనిస్తే నేను కాల్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటివి చాలామంది చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాం, అన్నీ ఇక్కడే ఉంటాయి. కాబట్టి హ్యాపీగా సాటిస్ఫాక్షన్గా మనం వెళ్ళిపోవాలి కదా. సో ఫ్రెండ్స్, మ్యాక్సిమం మీ ప్రయత్నంగా మీరు కూడా సహాయం 10 మందికి చేయడానికి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.